ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీషో రివ్యూస్. ఈరోజు నేను మీషోలో నుండి తీసుకున్న 5 క్యూట్ స్లింగ్ బ్యాగ్స్ రివ్యూ చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ ఈ పింక్ పార్టీ వేర్ స్లింగ్ బ్యాగ్. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ మెటీరియల్ కూడా సాఫ్ట్గా ఉంది. దానిపైన గోల్డ్ ప్రింటెడ్ బటర్ఫ్లైస్ అండ్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఇది చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది. మనకి లోపల ఎక్కువ స్పేస్ ఏం పట్టదు అండ్ దీనికి హ్యాండిల్స్ తో పాటు అలా గోల్డ్ చైన్ కూడా ఇచ్చారు. సో నేను దీనికి ఇచ్చే రేటింగ్ 9/10. నెక్స్ట్ ఈ పప్పీ స్లింగ్ బ్యాగ్ అన్నమాట. ఇమేజ్ లో చాలా బాగుంది, బట్ ఇన్ రియాలిటీ చూస్తే మనకి అంత పప్పీ లాగా నిలబడి ఉండట్లేదు. మెటీరియల్ కూడా బాగానే ఉంది. బట్ పిల్లలకైతే నచ్చుతుంది. దీనికి గోల్డ్ చైన్ లాంటిది ఏం ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ హ్యాండిల్స్ మాత్రమే ఇచ్చారు. కలర్ అయితే బాగుంది. నేను దీనికి ఇచ్చే రేటింగ్ 8/10. మన నెక్స్ట్ బ్యాగ్ మల్టీ కలర్ రాబిట్ బ్యాగ్ అంట. ఇది చూడడానికి అయితే రాబిట్ లా లేదు, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కలర్ఫుల్ గా ఉంది అండ్ ఫర్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. బట్ ఐస్ దగ్గర కానీ అక్కడ అంత క్లియర్ గా తెలియట్లేదు అనమాట. కొంచెం ఎంత సాఫ్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా అలానే ఉంది, కానీ పట్టుకోవడానికి అయితే చాలా స్మూత్ గా ఉంది. లోపల స్పేస్ కూడా మనకి కొంచెం బాగానే పడుతుంది. దీనికి కూడా మనకి చైన్ ప్రొవైడ్ చేశారు అండ్ దీని లోపల మనకి లెదర్ లైనింగ్ ఇచ్చారు బ్రౌన్ కలర్. ఆ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. నేను దీనికి ఇచ్చే రేటింగ్ 9/10. సో ఇది కూడా ఒక రాబిట్ బ్యాగ్ అనమాట. ఇందాక మల్టీ కలర్ చూసాం కదా, సో ఇది లైట్ పింక్ రాబిట్ బ్యాగ్ అనమాట. ఇది కూడా క్వాలిటీ సేమ్ ఇందాక మల్టీ కలర్ దానిలోనే ఉంది, కానీ సేమ్ ప్రాబ్లం, ఫర్ ఐస్ అన్ని సరిగా కనిపించట్లేదు, కానీ చాలా సాఫ్ట్ గా ఉంది, స్మూత్ గా ఉంది. కరెక్ట్ గా రాబిట్ అని చెప్పడానికి అయితే లేదు, కానీ చూడటానికి అయితే క్యూట్ గా ఉంది. దీనికి కూడా లోపల మంచి లెదర్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు అండ్ దీనికి స్లింగ్ బ్యాగ్ లా చైన్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను దీనికి ఇచ్చే రేటింగ్ 9/10. మన లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాగ్ షర్ట్ బ్యాగ్ అనమాట. అంటే షర్ట్ షేప్ లో ఉంటుంది. అసలు క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఏదో జీన్ షర్ట్ లా కనిపిస్తుంది అన్నమాట ఈ బ్యాగ్. లుక్ వైజ్ గా ఇమేజ్ లో ఎలా ఉందో మనకి రియల్ గా కూడా అలానే ఉంది. సో మనకి స్టార్టింగ్ జిప్ ఉంటుంది అనమాట. సో దాంట్లో జస్ట్ ఏమన్నా కరెన్సీ నోట్స్ పెట్టుకోవడానికి తప్ప దేనికి యూజ్ ఉండదు. ఆ పాకెట్స్ కూడా ఓపెన్ చేయడానికి ఉండదు అనమాట, జస్ట్ లుక్ మాత్రమే. సో బ్యాక్ సైడ్ మనకు ఒక జిప్ ఇచ్చారు అండ్ మనకి ఓపెనింగ్ ఎలా అంటే అలా ఫ్రంట్ ఓపెనింగ్ అనమాట. బట్ లోపల అయితే చాలా స్పేషియస్ గా ఉంది. 2 కంపార్ట్మెంట్స్ ఇచ్చారు. సో మొబైల్ వేసుకోవచ్చు, మనీ కానీ చార్జర్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. స్పేస్ అయితే చాలా బాగుంది. క్వాలిటీ కానీ కలర్ కానీ స్టిచ్చింగ్ కానీ అంతా యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఈ బ్యాగ్కి నేను ఇచ్చే రేటింగ్ 10/10. ఈ 5 బ్యాగ్స్లో మీకు ఏ బ్యాగ్ నచ్చినా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.